నమస్కారం. ఈరోజు మనం ఆర్బీఐ ప్రభుత్వానికి బదిలీ చేసిన భారీ డివిడెండ్ వనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. సరే, డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ఈ ఏడాది ఆర్బీఐ ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ ఇచ్చింది. అసలు ఇంత భారీ స్థాయిలో డబ్బులు మన సెంట్రల్ బ్యాంక్కి ఎక్కడ్నుండొచ్చాయి? ప్రధానంగా 3 సోర్సెస్: గవర్నమెంట్ సెక్యూరిటీస్పై వడ్డీ, ఫారెన్ ఎక్స్చేంజ్ రాబడులు, ఇంకా బ్యాంకులకు ఇచ్చే అప్పుల ద్వారా. ఈ సంవత్సరం ఆర్బీఐ మొత్తం నికర ఆదాయం వింటే ఆశ్చర్యపోతారు. ఏకంగా 3.96 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. కదా, మరి ఇంత లాభాన్ని వాళ్ల దగ్గరే ఉంచుకోకుండా ఇలా ప్రభుత్వానికి ఎందుకిచ్చేయాలి? సింపుల్. 1934 ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 47 ప్రకారం తమ ఖర్చులు పోను మిగిలిన లాభాన్ని ప్రభుత్వానికి ఖచ్చితంగా బదిలీ చేయాలి. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. అదే కంటింజెంట్ రిస్క్ బఫర్, లేదా షార్ట్గా సిఆర్బి అంటారు. అత్యవసర పరిస్థితుల కోసం బ్యాలెన్స్ షీట్లో 6.5% ఫండ్స్ని వాళ్లు అట్టిపెట్టుకుని మిగతాదే బదిలీ చేస్తారన్నమాట. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వల్ల ఈ ఏడాది ఎమర్జెన్సీ ఫండ్స్కి కేటాయింపు ఏకంగా 143% పెరిగింది. మరి ఈ భారీ అమౌంట్ని మార్కెట్ అంచనాలతో, అలాగే గత సంవత్సరాలతో ఒకసారి పోల్చి చూద్దామా? గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈసారి డివిడెండ్ అమౌంట్ ఎంత భారీగా జంప్ అయిందో స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇది రికార్డ్ స్థాయి ప్యాకౌట్ అయినప్పటికీ మార్కెట్ ఆశించిన 3 లక్షల కోట్ల కంటే ఇది కొంచెం తక్కువే. సరే, ఇప్పుడు అందరి మదిలో మెదిలే అసలు ప్రశ్న: వచ్చిన ఈ భారీ నగదుని ప్రభుత్వం దేనికి ఉపయోగిస్తుంది? ప్రధానంగా ఫిస్కల్ డెఫిసిట్ని మేనేజ్ చేయడానికి, అలాగే ఫర్టిలైజర్ మరియు గ్యాస్ సబ్సిడీస్ని కవర్ చేయడానికి ఈ డబ్బు వాడతారు. దేశ ఫిస్కల్ డెఫిసిట్ అనేది జీడీపీలో 4.3% టార్గెట్ని దాటకుండా కంట్రోల్లో ఉంచడానికి ఈ డబ్బు చాలా కీలకం. అలాగే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల పెరిగే గ్లోబల్ ఆయిల్ ధరల భారాన్ని తట్టుకోవడానికి కూడా ఇది కుషన్లా ఉపయోగపడుతుంది. అయితే ఈ రికార్డ్ డివిడెండ్ గ్లోబల్ ఎనర్జీ షాక్స్ నుండి భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కాపాడుతుందా? వేచి చూడాల్సిందే.